ఎప్పుడైతే దేవతలందరూ వెళ్ళి ఆ స్వామిని ఇంకా ద్వాపరయుగం చివరిలో నాయన స్వామి కలియుగం రాబోతోంది, మనుషులందరూ ఎంతో అల్పాయుష్కులై అల్ప బలులై ఉంటారు, వాళ్ళని ఏదో విధంగా కాపాడాలి స్వామి, నువ్వు అనుగ్రహించాలి అంటే అప్పుడు ఆయన వచ్చి నేను వచ్చి తిరుమల మీద కొండలపై ఉంటాను అని చెప్పి అనుగ్రహిస్తాడు. అలా వచ్చినప్పుడు మొట్టమొదటిగా స్వామి విశ్వరూపంతో నిలిచాడు, అన్ని దేవతా స్వరూపంలో అక్కడ నిలిచాడు వచ్చి మన కోసం. అప్పుడు మహర్షులందరూ స్వామిని దేవతలు ప్రార్థిస్తాను, ఆయన ఈ రూపంలో నిన్నెవరు మానవులు చూడు, మేమే దర్శించలేకపోతున్నాము, నిన్ను కనులు వెంటనే మూసిపోతున్నాయి మాకు, సామాన్య మానవులకు ఎలా సాధ్యం అంటే ఆయన వెంటనే శిలారూపం ధరించి ఉంటాడు. అందుకనే నేను చెప్తాను, శిలారూపంలో మనల్ని భ్రమింపజేస్తున్నవాడు సాక్షాత్తు ఆయనే అక్కడ నుంచున్నాడు. అందుకనే స్వామి అలా నుంచున్నబట్టే ఇప్పటికీ కూడా కొంతమంది అర్చకులు చెప్తారు, సేవలు చేస్తున్నప్పుడు వారికి పొరపాటున స్వామి అలా శరీర వేదన తగిలితే ఎంతో మెత్తగా, కాలు తగిలిన చేతులు తగిలిన మెత్తగా మానవ శరీరంలో అనిపించి ఒళ్ళు గగుర్పడుస్తుంది అనమాట. ఇంకా సాక్షాత్తు భగవంతుడే అలా నుంచుని ఉన్నాడు అక్కడ. రాత్రి వేళల్లో ఆ స్వామికిట నుంచుని అంటాం, పగలంతా నుంచుని అలా మనందరినీ చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడుగా. సో స్వామి అలసిపోయి ఉంటాడు కాబట్టి రాత్రి వేళల్లో ఈ స్వామి తలుపులు వేసిన తర్వాత మనం వింటాం కథల్లో, హతీరామ్ దగ్గరికి వచ్చి పాచికలు ఆడేవాడని. ఎందుకు? కాసేపు కూర్చుందాం, కాసేపు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అని చెప్పి అతని దగ్గరికి కూర్చొని కాసేపు ఆడుకునేవాడు. అలాగే వెంగమామ దగ్గరికి వచ్చేవాడు. వెంగమామ దగ్గర ప్రసాదాలంటే ఎంతో ఇష్టం. స్వామి వచ్చి వెంగమామ దగ్గర కూర్చుని ప్రసాదాలు తిని వెళ్తుండేవాడు చక్కగా. ఇప్పటికీ స్వామివారు తనని ఆరాధించిన భక్తులకి, నమ్ముకున్న భక్తులకి చక్కగా వచ్చి రాత్రి వేళ అలా వచ్చి వాడి పక్కనే కూర్చుని ఎన్నో విశేషాలు చెప్తుంటారు.